హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ మటన్ పులావ్. ఈ వీడియోలో మనం రెస్టారెంట్స్లో దొరికే పులావ్ కన్నా చాలా టేస్టీగా ఉండేలా మటన్ పులావ్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నామండి. ఈ మటన్ పులావ్ కోసం మనం ఇంట్లోనే ఒక మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడంతో పాటు మటన్ని ముందుగానే ఒక కర్రీ లాగా కుక్ చేసుకొని ఈ కర్రీతో పులావ్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మటన్ చాలా సాఫ్ట్గా కుక్ అవడంతో పాటు పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి. ఈ మటన్ పులావ్ కోసం మనం ముందుగా ఒక మసాలా పౌడర్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి. దీనికోసం ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ సోంఫ్, 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల పొడవున్న దాల్చిన చెక్క, 4 యాలకులు, 12 లవంగాలు, 12 మిరియాలు, అనాస పువ్వులోని 2 రేకలు, అలాగే 1 పావు జాపత్రి కూడా యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేస్తే వాటిలోంచి కాస్త స్మోక్ స్టార్ట్ అవుతుంది కదండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు వీటిని కాస్త చల్లారనివ్వండి. ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ మటన్ పులావ్ కోసం నేను 1/2 kg మటన్ తీసుకున్నానండి. మటన్ మ్యారినేట్ చేసుకోవడం కోసం 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసి 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పావు కప్పు అంటే అరౌండ్ 60 ml పెరుగు కూడా యాడ్ చేయండి. దీంతోపాటు 50 ml వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్లు పుదీనా, అలాగే 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టి 2 to 3 hours వరకు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. పులావ్ చేసుకోవడానికి 1 గంట ముందు రైస్ కూడా నానబెట్టుకోవాలండి. నేను 2.5 cups రైస్ తీసుకున్నానండి, అంటే అరౌండ్ 1/2 kg ఉంటుంది. రైస్ని శుభ్రంగా కడిగి 5 cups వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ పులావ్ కోసం నేను నార్మల్ రైస్ని తీసుకున్నానండి. మీరు బాస్మతి రైస్ యూజ్ చేయాలనుకుంటే 1 కప్ రైస్కి 1.5 cup వాటర్ మాత్రమే యాడ్ చేయండి. ఇప్పుడు ఒక ప్రెషర్ ప్యాన్లో 1/4 కప్ అంటే ఒక 60 ml వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక దీంట్లో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఇలా సపరేట్ అయ్యాక 1/4 కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టండి. ఇది 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ మటన్ని ఎక్కువసేపు మ్యారినేట్ చేసి ఉండకపోతే ఒక 5 to 10 minutes వరకు సిమ్లో కూడా పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు నూనె, అలాగే 2 టేబుల్ స్పూన్లు నేతిని కూడా యాడ్ చేసుకొని దీంట్లో 1 టీ స్పూన్ షాజీరా, జాపత్రిలో 1 పావు ముక్కని, అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు, అలాగే 1 స్టార్ ఎనైస్ కూడా యాడ్ చేసుకొని దీన్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 మీడియం సైజ్ ఆనియన్ని పొడుగ్గా తరిగి యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యి కలర్ కాస్త చేంజ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. దీన్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన పుదీనా, అలాగే
2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకొక నిమిషం ఫ్రై చేసుకోండి. దీంట్లో మనం ఆల్రెడీ కర్రీలా కుక్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసి వాటర్ పూర్తిగా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసి 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. రైస్ యాడ్ చేసుకున్నాక వీటిని నానబెట్టడానికి యూజ్ చేసిన వాటర్ని పక్కన పెట్టుకోండి. ఈ వాటర్ని మనం పులావ్ చేయడానికి యూజ్ చేయబోతున్నాం. రైస్ని ఇలా 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాక మనం ఇప్పుడు పక్కన పెట్టుకున్న వాటర్ని కూడా యాడ్ చేసి ప్రీవియస్గా యాడ్ చేసుకున్న సాల్ట్ కూడా కన్సిడర్ చేస్తూ ఇప్పుడు పులావ్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద కుక్ అవ్వనివ్వండి. బాయిల్ స్టార్ట్ అయ్యి ఒక 2 to 3 మినిట్స్ అయ్యాక మనం ప్రీవియస్గా రెడీ చేసి పెట్టుకున్న మటన్ మసాలాను కూడా పూర్తిగా దీంట్లో యాడ్ చేసేయండి. రైస్ విరగకుండా ఒకసారి జాగ్రత్తగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కుక్ అవ్వనివ్వండి. ఇలా వాటర్ తగ్గి రైస్ దగ్గర పడుతున్నప్పుడు దీంట్లో 4 పచ్చిమిర్చి నిలువున చీల్చి యాడ్ చేసుకోండి. అలాగే ఒక గుప్పెడు జీడిపప్పు ఇంకా 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసి ఇప్పుడు దీంట్లో అరచెక్క నిమ్మరసం కూడా పిండుకొని జాగ్రత్తగా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేయండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద కుక్ అవ్వనివ్వండి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు అలాగే ఉంచేయండి. ఇప్పుడు కాస్త కొత్తిమీరని చల్లుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి వేడివేడిగా మటన్ పులావ్ని ఎంజాయ్ చేసేయండి. నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.